మరణం మీద స్పందించడానికి మనతో ఉన్నారు దాసరి రాము గారు. సో వారితో మాట్లాడదాం. రాము గారు నమస్తే సార్. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరణించడం జరిగింది. సో వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని పంచుకోండి సార్. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు రెడ్డి అని ఎందుకన్నారమ్మా? ముద్రగడ పద్మనాభం గారు ఆయన. ఓకే సార్. ఓకే. కొంతమంది నేను ఇది అనుకున్నది అవ్వకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా, పేరు మార్చి పెట్టుకుంటా అంటుంటారు బయట జనాల్లో అంటారే గాని ఎవరు ఆ పని చేయరు. ఆయన అనుకున్న ఆలోచన విధానానికి ఆయన కట్టుబడి ఉన్నది. ఆయన దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నాడు. ఆయన మెంటాలిటీ అట్లాంటిది. ఆయన అనుకున్న విధానం, ఆయన వెళ్ళే విధానం ఏదుంటే దాని పద్ధతిగా పోతాడని, అంటే ఎక్కడ మళ్ళీ వెనక్కి డీవియేట్ అవ్వడని అర్థం అంతే. సరేనా? ఆయన ఒక రాజకీయంగా అనేక పెద్ద పెద్ద పదవులు చేసిన మనిషి. ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎంపీగా గెలిచారు, మంత్రిగా చేశారు. అంత రాజకీయ పరమైన భవిష్యత్తు అంటే ఒకటి రాష్ట్రం మొత్తానికి కాపు కులం తరఫున ముఖ్యమంత్రిగా ఈయన పేరు ప్రపోజల్ కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో. అంత సీనియర్ మోస్ట్ రాజకీయాల్లో అట్లాంటి వ్యక్తి, రాజకీయాలు అంత సీనియర్ గా ఉన్న వ్యక్తులు ఎవరు కూడా కులం సంబంధించిన విషయాల్ని భుజాన్ని వేసుకోరు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఈక్వేషన్స్ లో దెబ్బతింటారు వాళ్ళు. ఆయన కాపు కులం సంబంధించిన ఎక్కువ భుజాన్ని వేసుకున్న తర్వాతే ఆయన కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడ్డారు ఆయన రాజకీయంగా. అయినా కూడా ఎప్పుడు కులం సంబంధించిన సమస్యల విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదమ్మా ఆయన. రిజర్వేషన్ల ఉద్యమం రావులపాలెంలో సలాజ్ స్వామినాయుడు గారు వాళ్ళందరూ మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఆయన తన భుజం మీద వేసుకుని రిజర్వేషన్ ఉద్యమం పోరాటం చేసి సైకిల్ యాత్రలు చేసి ఈ రోజు ముస్లింస్ కొన్ని కులాలు అనుభవిస్తున్న రిజర్వేషన్స్ అన్ని వచ్చిన జీవో అంతా కూడా ఆ జీవో నెంబర్ 30 ఆయన తెచ్చిందే. ఆ జీవోలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు, ఆ జీవోలో ముస్లింస్ అందరికి ఇచ్చారు తప్ప కాపులకు న్యాయం చేయలేదు ఏ రాజకీయ పార్టీ కూడా. కానీ ఆ జీవోలు తెచ్చింది ఆయనే. ఈరోజు కాపు కార్పొరేషన్ వీటన్నిటికి సంబంధించిన వాటికి కూడా మరి గత ప్రభుత్వాల్లో కూడా ఆయన తునిలో పెద్ద ఉద్యమాలు చేయడం, పోరాటాలు చేయడం ఇవన్నీ చేశారు. వాళ్ళు చేసిన ప్రయత్నాలు, పోరాటాల వల్లనే ఈ రోజు ప్రభుత్వాల నుంచి ఏమన్నా వస్తున్నాయి, కాపులకి ఏమన్నా వస్తాయి అని అంటే పద్మనాభం గారు లాంటి వాళ్ళు, మీరే వెంకట్రావు గారు, పిల్ల వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు, ఆ మహానుభావులు చేసిన పోరాటాల వల్లనే ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్, కాపు కార్పొరేషన్ నిధులు, ఏదైనా లోన్లు ఏదైనా వస్తున్నాయి అని అంటే వాళ్ళందరి యొక్క ప్రయత్నమేనమ్మా. కులానికి తన వంతుగా నిజాయితీగా, అంటే వాస్తవంగా రాజకీయ నాయకుడికి ఆయనకు అవసరం లేదు ఇవన్నీ కూడా. కానీ ఆయన ఏ రోజు కూడా పదవుల కోసం వ్యామోహం కోసం పరిగెత్తలేదు. ఈ పదవులు కావాలని ఎవరికి చేతులు చేర్చలేదు. ఇన్ని పెద్ద పెద్ద మంత్రులు పెద్ద పెద్ద పదవులు అనుభవించినా కూడా 10 రూపాయలు ఎప్పుడు బయట వాళ్ళ దగ్గర సంపాదించుకోలేదు ఆయన. ఒక్క 10 రూపాయలు ఆశించలేదు. తన ఆస్తి పోగొట్టుకున్నాడు తప్ప ఒక్క అవినీతి మచ్చ కూడా లేని వ్యక్తి ఆయన. రాజకీయంగా అంత హోదాలు అనుభవించినా కూడా కులానికి కూడా అంతే విధంగా ఆయన నిలబడి తన జీవితంలో చర్మాంకం వరకు కులం యొక్క సమస్యల మీద, కులం కోసం ఏదున్నా కూడా ముందుకొచ్చి నిలబడి తన వంతు తాను అనేక ఉద్యమాలు చేసి ఈ కులానికి ఈ రోజు కొంత ఫలాలు అనుభవిస్తున్నాం అంటే దాంట్లో ప్రధానంగా పద్మనాభం గారి పాత్ర ఉంటుంది. ఈరోజు ఆయన చనిపోవటం అనేది జాతికి తీరని లోటు. అది మేమందరం అలాంటి వాళ్ళందరం కూడా ఈ కాపు సంఘం పెద్దలు వీళ్ళందరినీ చూసే కదా మేమందరం బయటకు వచ్చి పనిచేసామంటే, మేమందరం కులాన్ని పనిచేస్తున్నాం అంటే ఈ పెద్దవాళ్ళ కాపునాళ్ళు ఉన్న పెద్దలను చూస్తే మేము బయటకు వచ్చి పనిచేసింది. కాబట్టి ఆ మహానుభావుడికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని కోరుకుంటున్నాం. ఆయన్ని జాతి ఏ రోజు కూడా ఆయన సేవలను ఏ రోజు కూడా జాతి మర్చిపోకూడదు. సార్ రాము సార్, అంటే ఆయనతో మీరు ఎంతో అంటే వర్క్ చేసి ఉంటారు. ఆయనతో మీకున్నటువంటి చివరి జ్ఞాపకం ఏదైనా మర్చిపోలేనిది ఉంది అంటే ఏం చెప్తారు సార్? చివరి జ్ఞాపకం అంటేనమ్మా, నేను తెలుగుదేశం పార్టీలో రిజర్వేషన్ల ఉద్యమం నడిపినప్పుడు నేను ఆయనతో పాటు కలిసి పనిచేశానమ్మా. విస్తృతంగా పనిచేశాం రిజర్వేషన్ ఉద్యమం కోసం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏమండి ఇదే రిజర్వేషన్ ఉద్యమాన్ని ఈ ప్రభుత్వంలో కూడా మనం కంటిన్యూ చేద్దాము, జగన్ మీద కూడా ఒత్తిడి చేద్దాం మనకు రావాల్సిన ఫలాల మీద అని చెప్పని ఒక విధంగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని విషయాలు ఆయనతో విభేదించిన వ్యక్తిని కూడా విభేదించాను. కొన్ని సిద్ధాంతపరంగా కొన్ని విభేదించడం వల్ల ఆయన నా వల్ల కొంచెం నొచ్చుకొని బాధపడ్డారు కూడా. దాసరి రాము గారు ఇంటిలో గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పని నొచ్చుకొని బాధపడ్డారు కూడా.
మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన మళ్ళీ నా కూతురి నాకు ఇబ్బంది వచ్చిన రోజున అంతా ఆయనకి నాకు పడకపోయినా, ఆయనకి నాకు డిఫరెన్సెస్ ఉన్నా అవి పక్కన పెట్టి ఆయన మళ్ళీ నా గుంటూరుకు వచ్చి నా ఇంటికి వచ్చి కొంచెం కూర్చొని కొంచెం మాట్లాడేసి, అయ్యా కులానికి మీరందరూ చేయగలిగింది చెయ్యండి, మీ చేతనైన కులానికి జాతర మంచి చేయండి, మా వయసు అంతా అయిపోయింది, ఓపిక అయిపోయింది మాకు అని చెప్పి వెళ్ళారమ్మా ఆయన. అంటే సహజంగా ఇద్దరు మనుషుల మధ్య విభేదం వచ్చినప్పుడు అది కక్షలు ఉండిపోతాయి. అవి మర్చిపోయాడు ఆయన. అది పక్కన పెట్టి ఆయనంతా ఆయనే నా ఇంటికి వచ్చి కొంచెం కూర్చొని మీరందరూ కూడా భవిష్యత్తులో కులానికి జాగ్రత్తగా పనిచేయండి, ఇప్పుడు నాకంటే అనారోగ్యం వచ్చేసింది, పెద్దవాళ్ళం అయిపోయాం మేము, మీరందరూ జాగ్రత్త చేయండి ఆయన అని చెప్పి వెళ్ళింది. అదే లాస్ట్ చూడటం కూడా నేను ఆయన్ని. తర్వాత ఎప్పుడో ఫోన్ చేశాను, మీరు అటు తిరగద్దండి, మీరు ఒంట్లో బాగాలేదు, దయచేసి తిరగద్దండి అని చెప్పని కూడా ఎవరు పిలిచినా వెళ్తున్నాడు. అనారోగ్యం మీద కూడా బయటకు వెళ్తున్నాడు ఆయన. దయచేసి అట్లా వెళ్ళబాకండి సార్, రెస్ట్ తీసుకోండి అని ఓ రోజు ఫోన్ చేసి మాట్లాడాను. ఇక అదే లాస్ట్ అమ్మా. తర్వాత నేను పెద్దగా ఆయనతో మాట్లాడింది లేదమ్మా. విలువలు కలిగిన మనుషులు వాళ్ళు, అధికారం కోసమో డబ్బు కోసమో వేటి కోసమో ఉంచే మనుషులు కాదు వాళ్ళు. ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేశారు. ఆ రోజు రంగగారిని చంపుతారని చెప్పని కాపునాడు మీటింగ్ పెట్టిన రోజు కూడా ఆ రోజునున్న పెద్ద తలకాయల్లో ఈయనొకరు. మిర్యాల వెంకట్రావు గారు వీళ్ళందరూ పెద్ద తలకాయలు ఎవరైతే కాపునాడు మీటింగ్ పెట్టారో దాంట్లో పుదుగడ పద్మనాభం గారు ఒక వన్ ఆఫ్ ద మెయిన్ మ్యాన్. ఆ రోజు వాళ్ళందరూ కలిసి విజయవాడలో 10 లక్షల మంది మీటింగ్ తో చాలా పెద్ద మీటింగ్ పెట్టారు రంగా గారికి సపోర్ట్. అట్లా ఆయన లైఫ్ అంతా కూడా సమాజానికి జాతికి అన్నిటికీ నిలబడి పనిచేశాడు. చాలా పదవులు వదులుకున్నాడు అవసరమైతే. జీవితంలో చాలా నష్టపోయాడు కూడా, చాలా నష్టపోయాడు. అది వయసు తెలిసి తెలియని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు ఎవరు ఎటు దొరికితే అటు ఎవరికి ఏది దొరికితే అటు మాట్లాడుతూ ఉంటారు. ఆయన్ని దగ్గరగా లోతుగా చూశాం కాబట్టి ఆయన గురించి మాకు అవగాహన ఉందమ్మా. మహానుభావుడు. అట్లాంటి వాళ్ళు జాతికి నిబద్ధతగా ఉండే వాళ్ళు దొరకరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చూస్తున్నాం కదమ్మా, ఊరిని 4 రోజులు ఎమ్మెల్యే చేస్తేనే కోట్లు సంపాదించుకునే రోజులు. ఆయన ఏ రోజు అలా ఆ వాతావరణం మనిషి కాదు, మంచి విలువలు కలిగిన మనిషి. అలాంటి వ్యక్తి వెళ్ళిపోవటం సమాజానికి లోటు, ముఖ్యంగా మా జాతికి లోటు. ఆయన్ని ఎప్పుడు కూడా స్మరించుకొని అతను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా అందరికి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్ ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఓకే సార్.